ఏంటి హీరో బాలయ్య బాబు ఈవెంట్కి ఇంతమంది జనమా? హలో గైస్, వెల్కమ్ టు వీనీ బ్లాగ్ భార్గవ్ సునీత. మేమైతే ప్రసాద్ ఐమాక్స్లో జరిగే అఖండ 2 బిగ్ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళాము. మాకైతే అక్కడ ఆన్లైన్లో పాసెస్ రావడం వల్ల మేమైతే ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళాము. డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఫస్ట్ అయితే కట్అవుట్ అయితే సెరమనీ జరిగింది. ఆ కట్అవుట్లోనే మనకి బిగ్ రిలీవ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ రిలీవ్ ఈవెంట్ ఏంటంటే 3D. మనకి అఖండ 2 3Dలో చూడబోతున్నాం మరికొద్ది రోజుల్లో. సో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత, కట్అవుట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత, బోయపాటి గారు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనకైతే బోయపాటి గారితో ఫోటో దిగే ఛాన్స్ కూడా వచ్చింది. నేను అది కూడా పెడతాను. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రచి రవి గారి స్పీచు మరియు డైరెక్టర్ బోయపాటి స్పీచ్ చాలా బాగుంటుంది. మెయిన్లీ బోయపాటి స్పీచ్ అయితే సినిమా గురించి ఒక ప్రొఫైల్ అయితే మనకి చెప్పారు, చిన్న క్లూ కూడా ఇచ్చేశారు. సో ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ అయితే మన ఛానల్లో చాలా వస్తాయి. ఇంకా చూడాలనుకుంటే డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్ ఆల్సో. సో మీరైతే ఇప్పుడు దీని తర్వాత రచ రవి గారు మరియు బోయపాటి శ్రీనివాస్ గారు అయితే స్పీచ్ వింటారు. సో ఇక్కడితో అయితే అఖండ 2తో ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి మా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు కెమెరా యాక్షన్. ఈ 3D ఎక్స్పీరియన్స్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. 3D ఎక్స్పీరియన్స్ చూశారు, ఎలా ఉంది? ఎప్పుడే తీసుకొని వస్తే బాగుండేది, దోసుకొచ్చారు కానీ తీసుకుంటారు. అది ఓకే. భారతదేశ ఆత్మ ఈ సినిమా, భారతదేశ పరమాత్మ ఈ సినిమా, ఈ దేశ ధర్మం ఈ సినిమా, ఈ దేశ ధైర్యం. ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే, ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది. కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది, సనాతన హైందవ ధర్మం. ఆ ధర్మాన్ని ఫేస్ చేసుకుని వెళ్ళేదే ఈ సినిమా. మీరు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత, నేను మీకు ఇస్తున్న హామీ.